హలో అండి. ముందుగా ఎండు రొయ్యలని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని, కర్రీకి కావాల్సిన బౌల్‌ని పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి అలా వేగుతున్న టైంలో ఎండు రొయ్యలని మనం క్లీన్ చేసుకున్నాం కదా! క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలని మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకొని, ఎండు రొయ్యలు కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, అందులో పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని, వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం ఉడికిన తర్వాత అందులో బీరకాయ ముక్కల్ని బాగా ఉడికేంత వరకు కలిపేసుకొని, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడినంత. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అలానే కారం కూడా తగినంత వేసుకొని, ప్లేట్ పెట్టేసి కర్రీలో ఉన్న నీళ్లు మొత్తం మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడిగా బీరకాయ ఎండు రొయ్యల కూర రెడీ.